ఋషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దల బాబ్జీ గారికి, మిత్రులు సాహెబ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. నమస్కారం. ఋషి గారు, మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు. నేనైతే 1977 నుంచి రాజకీయాలని మామూలుగా ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పని కాస్త అవగాహన అయితే నాకుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం 1980 నుంచి వీటి మీద కాస్త మక్కువ ఏర్పడిన మాట వాస్తవమే. కానీ ఆ పరిస్థితులు చూసి, గొప్ప గొప్ప వ్యక్తులను చూసి, వాళ్ళ పరిపాలన చూసి, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఆ రోజు సమితులు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ చూసుకున్న తర్వాత వాళ్ళతోటి కొంతమందితోటి నేను కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందిని ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. మాజీ ప్రధానమంత్రులను కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కారణం ఏంటంటే పలానా వ్యక్తులు పలానా మంచి పనులు చేశారు, మంచి పరిపాలన చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితోటి నేను వారికి వందనం చేస్తే వారు మమ్మల్ని ఆశీర్వదించిన తీరు, ఇవన్నీ కూడా ఇప్పటికీ నా జీవితంలో మరుపురాని సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా మంది గొప్ప వ్యక్తులు, చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను వాళ్ళతోటి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక వ్యక్తి గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాలి. నాకు గురువు గారు. అలాగే నేను ఈ రోజు మీలాంటి వ్యక్తుల సమక్షంలో మాట్లాడే అవకాశం రావడం కోసం నన్ను మలుచుకున్న తీరుకి మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ కాసనేని సదాశివరావు, గుంటూరు. ఆయన పెదకొరపాడు నియోజకవర్గంలో లోక్సభ శాసనసభ్యుడిగా 1985 నుంచి 89 వరకు చేశారు. వారు 2 పర్యాయాలు రాజకీయంలోకి వచ్చేసి, అంటే 1977లో లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. 80లో పోటీ చేశారు, ఓడిపోయారు. 78లో శాసనసభ్యుడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. కానీ 85లో పోటీ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చిన సందర్భంగా తీరిక లేని డాక్టర్ గా, పేద డాక్టర్ గా, ఇంకోటి ఆయన గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి ఋషి గారు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఆయన 1951లో వైద్యునిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై, వారి శ్రీమతి జయప్రదమ్మ గారు ఇద్దరు కూడా వైద్యులు కాబట్టి, ఋషి గారు ఆయన వైద్యాన్ని మానుకునేంత వరకు కూడా ఏ రోజు కూడా విద్యార్థి, అతనికి ఆర్థిక స్తోమతలతో సంబంధం లేదు, అలాగే వారి యొక్క స్థితిగతులతో కూడా సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు అనుకోండి, ఏ వ్యక్తి దగ్గర కూడా, ఏ విద్యార్థి దగ్గర కూడా రూపాయి ఫీజు తీసుకోలేదండి. అలాగే ఆయన దగ్గర వైద్య సహాయం పొందిన వాళ్ళు ఏదన్నా అంటే ఫీజు చెప్తారు కదా, ఇంత ఖర్చు అయింది అని చెప్పిన ఆపరేషన్ జరిగినా కూడా ఏ రోజు కూడా లెక్క పెట్టుకుని ఎరగడండి. అలాంటి వ్యక్తి 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదని రాజకీయాల్లోకి వచ్చాడండి. వచ్చిన తర్వాత 3 పర్యాయాలు ఓడిపోయిన తర్వాత రామోజీరావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 3-4 పర్యాయాలు ఫోన్ చేసేసి, డాక్టర్ గారు మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి అంటే, ఆయన లోక్దళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గౌతు లచ్చన్న గారితో బాగా సాధించి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాలకు రావాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కారణం ఏంటంటే 75లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా వచ్చారు. మళ్ళీ తిరిగి నాదెండ్ల భాస్కరరావు ఉదంతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి ఘోరాన్ని చూసి, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదని చెప్పని మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా జరిగింది. 85లో శాసనసభ్యుడిగా గెలిచారు. నేను చూసిన వ్యక్తుల్లో చాలా మంది నాకు గుంటూరు జిల్లా నాయకులు, అలాగే రాష్ట్ర వ్యాప్త నాయకులు పరిచయం ఉన్నా కూడా చాలా మంది గొప్ప వాళ్ళని నేను వాళ్ళతో ప్రయాణం చేశానండి. కానీ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ కాసినేని సదాశివరావు గారు అబద్ధం ఆడకుండా రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండొచ్చు అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి అండి. ఈ రోజు కూడా ఆయనకి అన్నగారి శత జయంతి లాగా అద్భుతంగా జరగడానికి కారణం అంటే 12 ప్రాంతాల్లో చేశాము అంటే ఓ గొప్ప వ్యక్తికి ప్రజలతో మీరు గుర్తు చేయడానికి ప్రత్యేకమైన సందర్భం ఏమన్నా ఉందా? చెప్తానండి, దానికే చెప్తాను. ఎందుకన్నాను అంటే ఆయన ఒక మాట అంటా ఉండేవాళ్ళు, రాజకీయాలు అనేవి ఋషి గారు, రాజకీయాలు అనేవి మన గురించి రాజకీయాలు రావు, ప్రజల యొక్క అవసరాల గురించి, ప్రజల అవసరాలు తీర్చడానికి అవతల వాళ్ళు నిందారోపణ చేసినా కూడా ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉండాలి అంటే చట్టపరంగా మాత్రమే ఉండాలా, వ్యక్తిగతంగా ఉండకూడదు. కాబట్టి మనం రాజకీయాలు ప్రజల కోసం చేయాలనే వాళ్ళు డాక్టర్ కాసినేని సదాశివరావు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. 1988లో వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగిన సందర్భంగా
ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారి వైద్యశాల, మిగిలిన శాసనసభ్యుల యొక్క వైద్యశాలల మీద వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారో మీ అందరికీ తెలుసు. కానీ ఆయన వైద్యశాలను కాపాడటానికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నిలబడ్డారు. ఆయన వైద్యశాల మీదకి రాలేదు, ఆయన ఇంటి మీద కూడా ఒక్కడు రాలేదండి. అంటే ఆ విధంగా ప్రజలు కోపాధికులైన సందర్భంలో కూడా అలాంటి వ్యక్తి జోలికి రాలేదు అంటే డాక్టర్ కాసర్నేని సదాశివరావు గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటి? ఆయన ఒక్కసారి శాసనసభ్యుడు, ఎందుకు ఆ విధంగా ఆయన్ని ఆదరించారు అనే దానికి చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి